తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా యేసు రక్షక, కృపల రాజా, సత్య స్వరూపి అయిన ఆత్మకు దేవ, నీతి స్వరూపముకు ఆత్మకు దేవ, పరిశుద్ధాత్మదేవ, సమస్తము నూతనపు ఆత్మ, సర్వోన్నతంపు ఆత్మవైన ఓ పరిశుద్ధాత్మదేవ, తండ్రియు కుమారుడవును పరిశుద్ధాత్ముడవునై ఉన్న త్రేయకుడగు ప్రభువ, దయగల రక్షక, కృపగల మా తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామునికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీ దయా సంకల్పములో ఈ దినము నీ వాక్యము మా తండ్రి ప్రకటించుటకు మీరు ఇచ్చిన సమయమును బట్టి మీకు స్తోత్రం. ఈ వాక్య పరిచర్యను దీవించండి. నీ పరిశుద్ధ ఆత్మతో మీ దాసును నింపండి. ఈ వాక్య ప్రత్యక్షత మీరు అనుగ్రహించింది. మీ నామమును బట్టి ఆత్మ నడిపింపుతో ఈ వాక్యమును మీరు బోధించుము, దీవించుము, ఆశీర్వదించుము. ఘనతమయ ప్రభావం మీకు చెల్లును. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారము ఇది పెంతెకోస్తు ఆదివారము యొక్క ప్రత్యేకత మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ, పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును వినూత్నపరచుము కదా, రెన్యూవస్ అనే దేవుని వాక్యములో మాట. నూతనపరచుము, క్రొత్తగా చేయుము అనేది దేవుని యొక్క సత్యం. మరి పరిశుద్ధాత్మే ఆ కార్యము చేయగలుగుతారు. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నారు. పరిశుద్ధ ఆత్మ అనగా తండ్రి యొక్క ఆత్మ, ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. రెండవది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ. పరిశుద్ధ ఆత్మ ఒక పరిపూర్ణమైన దైవత్వములోని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నారు. కేవలం శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయన అనే మాటలు యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన చెప్పినట్టు చూస్తున్నాం. ఈజ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి ఆయన. అంచేత మనం ఒక వ్యక్తిని సన్మానించినట్లు, గౌరవించినట్లు, ప్రేమించినట్లు ఆయనను మనము సన్మానించాలి. పరిశుద్ధ ఆత్మను మన జీవితంలోనికి ఆయన ఎప్పుడు కూడా మనలను నూతనపరచుటకే ఆయన ప్రయత్నం చేస్తుంటారు. అంచేత వినూతనపరిచే ఆత్మ, నూతనమైన ఆత్మ, క్రొత్తగా మనలను చేసే ఆత్మ, మన జీవితాన్ని ఒక నూతనమైన మార్పుకు తీసుకుని వచ్చే ఆత్మ ప్రభు అయిన దేవుడు. ఇది వాక్యంలో నేను ధ్యానం చేస్తూ ఉండగా ఈ వాక్య పరిచర్యలో ఇంకా లోతైన సంగతులు నేను మీకు తెలియచేయాలని కోరుతున్నాను. ఇది దేవుడు నాకు అనుగ్రహించిన వాక్య ప్రత్యక్షత. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. దేవుడు ఏది కూడా హెఫజాల్ట్గా చేయడు. ఆయన ఏది చేసినా ఒక క్రమమును అనుసరించి ఆయన చేస్తాడు. ఎందుకంటే దేవునిలో ఒక క్రమం ఉంది, తండ్రిలో క్రమం ఉంది, కుమారుల్లో క్రమం ఉంది, పరిశుద్ధాత్మలో ఒక క్రమం ఉంది. అయితే వీటికి వేరుగా ఈ లోకములో మనకు కనిపించేది ఏది అంటే అతిక్రమము అనే మాట. అతిక్రమము అంటే ఆ క్రమమును దాటి వేరుగా దానిలో ఒక అనర్థకమైన, దుష్టమైన, చెడ్డదైన
మార్గములో దానిని వెళ్ళిపోవుట, అది అతిక్రమం. ట్రాన్స్గ్రెస్ అనగా ఒక గీత దాటి, ఏ గీత అయితే ఉందో ఆ గీత దాటి, దేవుడు గీసిన గీత దాటి ఇష్టానుసారంగా అవతలకు వెళ్ళిపోవడం, దాటి దాన్ని వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా బ్రతకడం. ఈ అతిక్రమములో ఏముందంటే వాళ్ళ యొక్క స్వార్థం ఉంది, స్వచిత్తం ఉంది, వారి యొక్క స్వలాభము కొరకు ఉంది, వారి యొక్క స్వాంతన, వారి జీవితంలో కూడా ఒక క్రమం ఉండదు. దేవుని పనిలో క్రమం ఉంటుంది. అంచేత ఒక క్రమము ప్రకారం సృష్టి యావత్తును ఆయన చేసి ఉన్నాడు. అంచేత వాటి ఉత్పత్తి క్రమము ఇదే. క్రమము అనేది దేవునిలో ఉంది. దేవుని బిడ్డల జీవితంలో ఉండవలసిన ఒక ముఖ్య లక్షణం ఏంటంటే ఒక క్రమమును మనం పాటించాలి. బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా ఒక సమయం దాని కొరకు కేటాయించాలి, స్థిరమైన సమయం. అది నువ్వు ఎక్కడ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆ క్రమమును పాటించాలి. ఉదయం నేను ట్రైన్లో వెళ్తుంటే నా ప్రక్కన ఒక ముస్లిం ఆయన కూర్చున్నాడు. ఆయన సరిగ్గా ఈ నమాజ్ చేయాల్సిన టైం వచ్చేటప్పటికి గబగబా తన యొక్క తలలో ఉన్న గుడ్డ తీసి కింద పరిచి, ఇక ఆయన దాని యొక్క ఆ మతాచారం ప్రకారం, క్రమం ప్రకారం అతడు మోకరించడం, అతడు లేవడం, చెవులు మూసుకోవడం, తల అటు ఇటు తిప్పడం. ఆయన నమాజ్ చేస్తూ ఎంతో సమయం గడిపాడు. అది అయిన తర్వాత లేచి దులిపి చక్కగా కూర్చుని చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాడు, తృప్తిగా అతను ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా ప్రయాణం చేస్తాం. ఏ క్రైస్తవుడైనా సరే బస్సులో కానీ, ట్రైన్లో కానీ, విమానంలో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం అనేటటువంటి అలవాటు కలిగి ఉండడం ఎంత చక్కటి మాదిరి, మంచి సాక్ష్యం. ఉదయం నేను ఒక విజయవాడలో ఒక పెద్ద హోటల్లో మధ్యాహ్నం భోజనానికి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టేబుల్ దగ్గర నేను కూర్చున్నాను. నా ఎదురుగుండా ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఈ భోజన పదార్థాలు ఆర్డర్ చేసినవి తీసుకుని వచ్చి నా ముందు పెట్టినప్పుడు నేను కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ఆ భోజనం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రార్థన చేశాను. అది అయిన తర్వాత భుజిస్తూ ఉంటే ఎదురుకుండా కూర్చొని ఆయన కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని భోజనం చేస్తున్నాడు. ఆయన నన్ను అడిగాడు, మీరు క్రిస్టియనా అన్నాడు. అవునండి, నేను ఒక క్రైస్తవ పాస్టర్ గారిని, దేవుని సేవకుని అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పిన సంగతి ఏంటంటే ఆయన సాల్వేషన్ ఆర్మీకి చెందిన వ్యక్తి. నాకు చాలా సంతోషమైంది సార్, నేను నీతో కూడా కలిసి భోజనం చేయడం, మీరు చక్కటి సాక్ష్యం, చక్కటి మాదిరి చూపించారు. మనం ఎక్కడున్నా సరే మన క్రైస్తవ విశ్వాసాన్ని, మన భక్తిని, దేవుని ఎడల మనకున్న కృతజ్ఞతాభావాన్ని మనం ప్రదర్శించాలి. ఎందుకంటే మనం ఒక క్రమమునకు లోబడిన వారం. దేవునామకి స్తోత్రం. వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయో భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఇది మనుష్యుని జీవితంలో ఉన్నటువంటి ఒక దుస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే ఆదామవులు పాపం చేశారో వారి యొక్క జీవితంలోనికి వచ్చింది ఏది అంటే వారిలో ఒక జీవము లేని పరిస్థితి, నిర్జీవమైన స్థితి, నిర్మానుష్యమైన స్థితి, ఒక నైతిక పతనానికి సూచించే స్థితి. ఎందుకంటే ఆ భూమి యావత్తు నిస్సారంగా ఉంది, భూమి యావత్తు కూడా నిర్జీవంగా ఉంది. ఎక్కడా కూడా ఒక చెట్టు కానీ, ఒక పొద కానీ,
ఒక పచ్చదనం కానీ ఏమీ లేదు. ఒక ఎడారిలాగా ఉంది జీవితం. ఈ లోకంలో మనుషులు 2 రకాలుగా ఉంటారు. ఒకటేంటంటే మనుషులలో కొంతమంది దేవునిని ఎరిగిన వారు, దేవునిని ఎరగని వారు. దేవుని ఆత్మచేత వెలిగించబడిన వారు, దేవునిని ఆత్మచేత వెలుగు లేక చీకట్లో ఉన్నవారు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. భక్తుడైన పౌలు ఆయన ఈ విషయాన్ని రోమాపత్రికలో చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనం గమనించే ఒక ముఖ్యమైన స్థితి ఏంటంటే మనుషుల్లో ఉన్నటువంటి ఈ యొక్క దుస్థితి. 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. 14 వచ్చిన దగ్గరకు మనం వస్తే అక్కడ దేవుని సత్యం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైంది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉండను. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావుకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునామకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆత్మానుసారమైన జీవితం. ఈ యొక్క ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తున్న దుస్థితి ఏంటంటే ఇది శరీరానుసారమైన ఒక వ్యక్తి జీవితం ఇలాగుంటుంది. అది వరకు పొలమందులు ఏ పదయు భూమి మీద ఉండలేదు, పొలమందులు ఏ చెట్టును మొలవలేదు. ఏమైపోయింది? భూమి నిర్జీవం అయిపోయింది, నిస్సారం అయిపోయింది. జీవము లేనటువంటి ఆ భూమి ఎంత దౌర్భాగ్యం. దేవుడు లేని జీవితం, దైవభక్తి లేని జీవితం, దేవుని కృప లేని జీవితం, దేవుని ఎరుగనటువంటి జీవితం, సత్యదేవుడైన యేసుక్రీస్తును ఎరుగలేనటువంటి జీవితం. ఇదిగో ఇటువంటి దుస్థితి. అది నిస్సారము, నిర్జీవము, నిర్మానుష్యం, నిర్భయోగం, అటువంటి దుస్థితి. అయితే దేవుడు చాలా కృపగలవాడు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. వాన లేదు, భూమిని సేద్యం చేయడానికి ఉపయోగకరమైన ఒక మనుష్యుడు కూడా లేడు. ఒక ఆత్మీయ జీవితం కూడా ఇట్లాగే ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తే, దేవుని సహవాసంలోనికి వస్తే, దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటుంటే అతని జీవితం మీద దేవుడు కృపావర్షం కుమ్మరిస్తాడు. కృపావర్షం కుమ్మరించబడినప్పుడు ఒక ఆత్మీయ జీవితం దేవునికి అనుకూలమైన రీతిగా అది పైరు పంట తీసుకొని వస్తుంది. కృపావర్షము మన జీవితానికి కావాలి. పై నుండి వచ్చే వర్షం దేవుని కృప అనే వర్షం. బైబిల్లో మనం చూస్తే ఇక్కడ 6వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుని యొక్క సత్యం మనకు తెలియజేయబడతా ఉంది. 6వ అధ్యాయం 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా.
We have a person here who is filled with the grace of God. దేవుని కృప పొందిన ఒక మనుష్యుడు దేవునికి ఇష్టడైన వాడుగా ఉంటాడు. భక్తుడైన పౌలు రాస్తాడు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సోలా గ్రాషియా, సోలా ఫిడెయి, సోలా స్క్రిప్చురా, సోలా క్రిస్టస్, సోలా గ్రేషియస్. మార్టిన్ లూథర్ జీవితాన్ని మార్చినటువంటి ఈ యొక్క మాటలు ఇవే. సోలా గ్రాషియా, కృపే మన జీవితాన్ని కాపాడేది. సోలా ఫిడే, విశ్వాసము ద్వారానే. సోలా స్క్రిప్చురా, వాక్యము ద్వారానే, దైవవాక్యము ద్వారానే. సోలా క్రిస్టస్, క్రీస్తు ద్వారానే మనం రక్షణ పొందుతాం. సోలా గ్రాషియా, సోలా గ్లోరియా అనగా దేవుని మహిమ కొరకు ఆ కృప పొందిన జీవితం జీవిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఏదో తింటున్నాం, బతుకుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, మనం సంపాదించుకుంటున్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన జీవితంలో ఏది లేదు అంటే దేవుని కృప లేకపోతే నీవు ఎందుకు పనికిరాని ఒక నిర్జీవమైన క్రైస్తవుడవే, ఒక నామకార్థ క్రైస్తవుడవే, నిరుపయోగమైన క్రైస్తవుడవే, నిస్సారమైన ఎందుకు కొరగానటువంటి జీవితం. యేసన్న గారు పాడిన ఒక చక్కటి పాట, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఏ అపాయము నా గుడారము సమీపింపనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశంలో యాజకత్వం చేసేదను, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా, స్తోత్రం. కృపావర్షము కమ్మరిస్తున్నాడండి దేవుడు. ఈ అంత్యకాలములో కూడా ప్రతి దినం దేవుడు తన కృపావర్షాన్ని
కురుమరిస్తూనే ఉన్నాడు. నీ ఆత్మ దీవించబడాలి, నీ ఆత్మ వెలిగించబడాలి, నీ ఆత్మ రక్షించబడాలి, నీ ఆత్మ దేవుని వెలుగు పొందాలి, నీ ఆత్మ దేవుని యందలి విశ్వాసములోనికి రావాలి, నీ ఆత్మ ఫలించాలి. నీవు నీ ఆత్మ పరలోక రాజ్యములో దేవుని కృపా సింహాసనం దగ్గర చేరాలి. ఇది దేవుని ఉద్దేశం. కృప పొందుతావా నీవు? కృప నీకు అవసరం. కృప లేకుండా ఈ లోకములో విశ్వాస జీవితం జీవించడం కష్టం. క్రైస్తవ జీవితం జీవించడం కష్టం. కృప నీకు కావాలి. కృప అడుగు, దేవుని అడుగు. కృప, దేవా కృపామయుడా, క్రీస్తు రాజా, ఈ లోకమునకు కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చిన యేసయ్యా, నీ కృప నాకు కావాలి ప్రభువా, నీ కృప నాకు అనుగ్రహించు ప్రభువా, నీ కృపావర్షం నాపై కృమరించు ప్రభువా, నేను నీ కొరకు నీతి ఫలములు ఫలించాలి యేసయ్యా, కృపచేత నన్ను రక్షించయ్యా. ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారా. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఎందుకంటే కృపచేత దేవుడు తన బిడ్డలకు కావలసిన ఆత్మవర్షాన్ని ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సజ్జపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఈ నేలకు కావలసిన తడి అవసరం. అంచేత దేవుడు ఈ లోకములో ఎంతమంది మనుషులు సృజించబడిన, ఎంతమంది మనుషులు జన్మించి విస్తరిస్తూ ఉన్న జనాంగములు, వీరందరికీ కావలసినంత ఆవిరి భూమి మీద నుంచి లేచి నేలను తడుపుతూ ఉంది. ఓ మనుషులారా, మీరు దేవుని వైపు తిరగండి. ఓ జనులారా, దేవుని తెలుసుకోండి. ఇదిగో సువార్త అనేటటువంటి నేల నుండి ఆవిరిలాగా దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది, దేవుని సువార్త ప్రకటించబడతా ఉంది. అనేకులు క్రీస్తును ప్రకటిస్తున్నారు. అయ్యా మీరు దేవుని నమ్ముకోండి, అయ్యా మీరు క్రీస్తును నమ్ముకోండి, యేసు నిజ రక్షకుడు, పాపము తీసివేస్తాడు, మన పాపముల కొరకు కల్వరి శిలువలో ఆయన బలియాగమైనాడు, పాపదోషములు పరిహరించువాడు, ప్రభువు పరలోక రాజ్యమునకు మనలను తోడుకొని వెళ్ళేటటువంటి వాడు. జనులారా, ప్రజలు యేసును నమ్మండి, దేవుని నమ్మండి అని. ఇదిగో దేవుని వాక్యం 24 గంటలు టెలివిజన్స్లో, రేడియోల్లో, సెల్ ఫోన్లలో దేవుని వాక్యం ప్రచురించబడతా ఉందయ్యా. నేల నుండి ఆవిరి పైకి లేస్తా నేల అంతటి తడుపుతూ ఉంది. నీవు దాన్ని గ్రహిస్తున్నావు లేదో నాకు తెలియదు, కానీ నేలంతటిని తడిపేటటువంటి ఈ సువార్త, ఈ దేవుని వాక్యం, ఈ సత్యవార్త, క్రీస్తుని గూర్చిన వార్త, యేసు క్రీస్తు రక్షకుడు అని ప్రకటించే వార్త లోకమంతటా ఆవిరి వలె లేచి నేలంతటిని తడుపుతూ ఉంది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ఆయన అసలు శిశులైన ఒక నరుడుగా వచ్చాడు. దేవుడు మట్టితో ఆదామును చేసి అతని నాసికారంధ్రములలో జీవపు ఊపిరిని ఎట్లా ఊదినాడో అట్లనే ఈ లోకములో మనుషులకు కావలసిన ఆత్మ ఊపిరి ఇవ్వడానికి ప్రభు అయిన యేసు ఈ లోకములోనికి ఆయన వచ్చినాడు. ఆయన కన్య మరియ గర్భమున జన్మించి దీనాతి దీన శిశువుగా ఒక నరుడుగా ఆయన జన్మించాడు. దేవుడే అవతారుడాయేను,
సంపూర్ణ మానవ శిశువుగానే జననమందేను. దేవుడే ఒక నరుడుగా ఈ లోకములోనికి జన్మించాడు. ఈ లోకములో ఆదాము జన్మించాడు ఒక నరుడుగా. మట్టితో చేయబడిన మనిషి ఆదాము. దేవుని ఊపిరితో నింపబడిన మనుషుడు ఆదాము. కానీ దైవాత్మతో ఈ లోకములోనికి వచ్చిన వాడు సర్వోన్నతపు ఆత్మ ద్వారా కన్యమరియ గర్భమందు ఆయన ఒక పిండముగా రూపించబడి నరమానవుడుగా మానవ జీవితంలోనికి ఒక సంపూర్ణమైన మనుష్యుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన దేని కొరకంటే ఇదిగో ఈ యొక్క మరి మానవ జీవితాన్ని, ఈ లోకములో ఒక అపూర్వమైన జీవితం అయ్యా, మనుషుడుగా జీవించడం చాలా శ్రేష్టమైన జీవితం. ఎందుకంటే ఇది దేవునితో సంబంధం కలిగి ఉండే జీవితం, దేవునితో సహవాసం చేయగలిగిన జీవితం. దేవుడు ఆనందముతో వారిని తన చెంతకు చేర్చుకునే జీవితం ఇది. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని 16వ కీర్తనలో ఆ మాట వ్రాయబడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు ఒక మనుష్యుడుగా జన్మించినావంటే ప్రథమముగా ఇది దేవుని కొరకు నీ జీవితం. నీ యొక్క బ్రతుకు దేవుని కొరకు మొట్టమొదట, తర్వాత రెండవదిగా నీ యొక్క బ్రతుకు తెరువు కొరకు. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ క్రియేటెడ్ యాజ్ ఎ పర్సన్ టు గ్లోరిఫై గాడ్, టు డూ ద విల్ ఆఫ్ గాడ్, టు డూ ద ప్లాన్ ఆఫ్ గాడ్, పర్పసెస్ ఆఫ్ గాడ్. నిన్ను సృజించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక ఏర్పాటు ఉంది. అది నిర్వర్తించడానికే నీవు ఈ లోకంలోకి వచ్చావు ఒక మనుషుడుగా. అది ప్రథమమైనది దేవుని కొరకు నీ జీవితం. రెండవదిగానే నీ కొరకు, నీ బ్రతుకు తెరువు కొరకు నీవు జీవిస్తావు. నీ కుటుంబం కొరకు కానీ, ఈ సమాజం కొరకు కానీ జీవించటం అది సెకండరీ, రెండవది. కానీ మొట్టమొదటి ప్రప్రథమగా ప్రయారిటీ ఈజ్ టు గ్లోరిఫై గాడ్, టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఆ పని చేయడం అనేది నేర్పించడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి ఒక నరుడుగా వచ్చాడు. ఒక మనుష్యుడు ఎట్లు దేవుని సంతోషపెట్టగలడు, ఒక మనుష్యుడు ఎట్లా దేవుని రాజ్యం యొక్క ఔన్నత్యం కొరకు జీవించగలడు, ఒక మనుషుడు ఎట్లా దేవుని కృపను బట్టి ఆయన ఆత్మతో నింపబడిన వాడుగా, ఆయన యొక్క జీవము కలిగిన వాడుగా, ఆయన చిత్తము నెరవేర్చేవాడుగా, ఆయన ప్రణాళిక ప్రకారం జీవించేవాడుగా, ఆయన మహిమ కొరకు జీవించేవాడుగా, ఒక శ్రేష్టమైన మనుష్యుడుగా ఎట్లా జీవించాలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక నరుడుగా ఆయన జీవించి ఈ లోకానికి ఒక ఆదర్శం, ఒక మాదిరి ఆయన చూపించాడు. కాబట్టి వారి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అది దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి జీవము అది దేవుని ఊపిరి. ఆయన మనలో ఉంచిన ఊపిరి. తల్లి గర్భములో ఒక పిండముగా మనము రూపించబడినప్పుడే ఆయన ఊపిరి మనలను ఊదినాడు. చాలాసార్లు మనం వింటాం, ఒక ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా ఆ గర్భంలో ఉన్న శిశువుకి హార్ట్ బీట్ లేదయ్యా అని చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం దేవుని నామం కొరకు, మహిమ కొరకు, ఆ బిడ్డకు హార్ట్ బీట్ ఉండాలని. ఎందుకు హార్ట్ బీట్ లేదంటే దేవుని శ్వాస అతని జీవితంలోకి రాలేదు. ఆ బిడ్డ జీవితంలోకి హార్ట్ బీట్ ఉండాలంటే దేవుని శ్వాస ఉండాలి, దేవుని శ్వాస ఉండాలి, అది ముఖ్యం. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇంకా శ్వాస
నీ జీవితంలో ఇంకా ఊపిరి అది ఉంది అని చెప్పనంటే ఇంకా అది గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉందంటే అది దేవుని యొక్క ఊపిరి నాయన, అది దేవుని యొక్క శ్వాస, అది దేవుని యొక్క కృప. ఆయన నీ పట్ల చూపిస్తున్న దయ, నీవు జీవిస్తున్నది కేవలము దేవుని కృప, దేవుని దయను బట్టి. అంచేత ఏదో నా అంతా నేను జీవిస్తున్నాను అనుకోవద్దు, నేను ఆరోగ్యవంతుడిని అనుకోవద్దు, నేను శక్తిమంతుడిని బలవంతుడు అనుకోవద్దు. ఎందుకంటే నీ శ్వాస దేవుంది, నీ ఊపిరి దేవుంది, అది గుర్తుపెట్టుకో. అప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన జీవితం, దేవుడు మన యొక్క అంతరంగంలో ఒక తోట వేశాడు. అక్కడ ఏదేను తోటలో ఆదామవ్వల కొరకు వేసిన తోట, ఈ మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక తోట ఉంది. ఆ తోటలో దేవుని యొక్క సన్నిధి ఉంది. ఆ తోటలో దేవుని ఆత్మ మనలో ఉన్నారు. పరిశుద్ధ ఆత్మ మన జీవితంలో ఉన్నాడు. మన అంతరంగ జీవితమే ఒక ఏదేను తోట. ఆ తోటలో ఉన్నటువంటిది దేవుని కృప, ఆ తోటలో ఉన్నది దేవుని ఆత్మ, ఆ తోటలో ఉన్నది దేవుని జీవం. నీ యొక్క అంతరంగము దేవుని తోట, అది గుర్తుపెట్టుకో. ఈ తోటలో ఏమి ఉండాలి అంటే, ఆ తోటలో ఆదామవ్వలేమో, నరుడు ఆదామవ్వలు ఆ ఏదైనా తోటలో ఉన్నారు. కానీ నీ తోటలో ఉండాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకమునకు నరావతారుడిగా వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు నీ అంతరంగ తోటలో ఆయన ఉండాలి. ఆ ఆత్మీయ నరుడు ఆయనే. నీ అంతరంగములో ఫలములు ఫలించే ఆ వృక్ష సంపద నీ అంతరంగంలో ఉంచేటటువంటి శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధ ఆత్మ దేవుడు. మన ఆత్మ జీవితంలో మనం ఫలించాలి. దాన్నే ఆత్మ ఫలము అని చెప్పని పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన రాస్తాడు. ఆత్మఫలం ఏమనగా కదా, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశానిగ్రహము, సాత్వికము, మంచితనం, విశ్వాసము. ఆత్మఫలము నీ తోటలో ఫలించాలి. ఇక ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, నీ ఆత్మ జీవితము నీతి ఫలములతో నిండుకొని ఉండాలి. ఆత్మ ఫలములో, నీతి ఫలములతో మన అంతరంగ జీవితంలో ఉన్న తోటలో ఆ ఫలములు ఉండాలి. దాన్ని ఫలింపజేసేవాడు యేసుక్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు మన ఆత్మలో ఒక ఆత్మ ఫలముగా అది ఫలించాలి కదా. అంచేత క్రైస్తవ జీవితం యొక్క ఆత్మ ఫలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ జీవితంలో ఉండేటువంటి ఆయన గుణలక్షణాలు, ఆయన మనలో జీవించాలి. నీతి ఫలములతో నిండుకొని వారుగా మనం ఉండాలి. అది ఈ దేవుడైన యెహోవా ఆ తూర్పున ఏదెనులో ఒక తోట వేసి నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమై మరియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మన జీవితంలో దేవుడు ఫలింపవలసిన చక్కటి వృక్షాలని ఆయన ఏర్పాటు చేసినాడు. మనము దేవుని చిత్తములో దేవుని యొక్క ఉద్దేశమును జరిగించకుండా ఇంకా పాపములో జీవిస్తే, సాతానుతో జోడుగా జీవిస్తే, నీవు ఆత్మఫలము కాదు, నీతి ఫలములు కాదు. నీవు ఫలించే ఫలములు ఏది అని చెప్పారంటే, ముళ్ళ పొదలలో, పల్లేరు చెట్లలో
ఇంకా దురదగొండి చెట్లలో అవి ఫలిస్తాయి. ఆ యొక్క ముళ్ళ కంపలు ఫలిస్తాయి, ముళ్ళ చెట్లు ఫలిస్తాయి. కానీ ఎవరికి ఉపయోగం? అవి ఎవరికి ఉపయోగం కాదు. శాపగ్రస్తమైన భూమి, ఆదాము చేసిన పాపానికి శాపగ్రస్తమైన భూమి ఏం ఫలించింది? ముళ్ళ తుప్పలు, మరి ముళ్ళ కంపలు, పల్లేళ్ళు, జిల్లేళ్ళు ఇవి ఫలించింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వెలుగు లేకపోతే, దేవుని సత్యము నీలో లేకపోతే, దేవుని జీవము నీలో లేకపోతే, దేవుని ఆత్మ నీలో లేకపోతే, నీవు కూడా ఇటువంటి దుస్థితిలో ఈ దుష్ట ఫలములు నీవు ఫలిస్తావు. నీవు క్రీస్తులో ఉంటే ఆత్మ ఫలము ఫలిస్తావు, నీతి ఫలములు ఫలిస్తావు, పరలోక రాజ్యమునకు అవసరమైన ఫలములు నీవు ఫలిస్తావు. నీ జీవితంలో దేవునికి ఇష్టమైన ఫలములు నీవు ఫలించగలుగుతావు. కనుక ఆత్మ జీవితంలోనికి రండి. దేవుడైన యెహోవా ఆ తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తర్వాత చూపునకు రమ్యమై మరియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెడ్డ తెలివించే వృక్షమును నేల నుండి మొలిపించెను. నీ జీవితం ద్వారా ఈ లోకములోనికి ఒక చక్కటి వృక్షము, మంచి ఫలములతో నిండినటువంటి వృక్షము ఉండాలి. దేవుడు చేసింది మొట్టమొదట, ఆయన ప్రతి వృక్షం మంచిది ఆహారమునకు రమ్యమైన ఆహారం మంచిదినైన ప్రతి వృక్షమును ఆయన తోటలో ఉంచాడు. నీవే ఆ మంచి వృక్షానివి. దేవుడు నిర్మించిన మంచి వృక్షానివి, మంచి ఫలములు ఇచ్చే వృక్షానివి, రమ్యమైన మంచి వృక్షానివి, ఆహారమునకు మంచిదినైన మంచి వృక్షానికి యు ఆర్ దట్ గుడ్ ట్రీ దట్ గాడ్ హ్యాస్ ప్లాంటెడ్ అపాన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఒక మంచి వృక్షంగా దేవుడు నిన్ను నాటాడు. ఆ తోటకు కావలసిన ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీరిపోయి 4 శాఖలాయను. దేవుని వాక్యంలో దేవుడు ఒక మంచి నదిని ఈ లోకంలో ఏర్పాటు చేశాడు. ఆ నది ఇక్కడ మనం కీర్తన గ్రంథంలో చూస్తే, దావీదు కీర్తన గ్రంథంలో 65వ అధ్యాయం 9వ వచనం, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నువ్వు భూమి నట్టు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయదు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనువులను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించున్నావు. హల్లెలూయా. దేవుని నది దైవవరము జీవజలము త్రాగరారండి. దైవవరము జీవజలము త్రాగరారండి. దైవపుత్రుని జీవదానము పొందరారండి. దైవవరము జీవజలము త్రాగరారండి. ఆ దేవుని నది పరిశుద్ధాత్మయే ఆ దేవుని నది. ఆ నది ఈ లోకములో ప్రవహించుటకు ఆయన పంపి ఉన్నాడు. ఏదేను తోటలో ఆయన ఉంచిన ఆ నది
దేవుడని యెహోవా తూర్పున ఏదెనులో తోట వేసి దాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఆ నది యేసుక్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. బాప్తిసం పొందినప్పుడు ఆయన పొందిన పరిశుద్ధాత్మ ఆయనలో ఒక నది వలె ఆయన ప్రవహిస్తూ ఉన్నాడు. దేవుని జీవము ఆయనలో ప్రవహిస్తుంది. ఆయనను తాకిని ఆయన వస్త్రము మరి ముట్టినటువంటి స్త్రీ ఆ దైవ ప్రభావం, ఆ నది యొక్క దీవెన ఆమె పొందింది, స్వస్థత పొందింది. యేసుక్రీస్తు ప్రభువారు మాట పలుకగా ఆ మాటతో శతాధిపతి దాసుడు స్వస్థత పొందినాడు. యేసు ప్రభువారు ఒక మాట పలికితే సురోఫెనికే స్త్రీ కుమార్తె దూరం ఎక్కడో ఉంది, దయ్యం వదిలిపోయి అది బాగుపడిపోయింది. ఎందుకంటే దేవుని నది యేసు ప్రభువులో ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సమరయ స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. అమ్మా, నీవు నన్ను అడిగితే నేను నీకు జీవజలం ఇస్తాను. అయ్యా, అది నాకెట్లా దొరుకుద్ది? చేదుకొనడానికి బావిలో చేద కూడా లేదు కదా, బకెట్ కూడా లేదు కదా, అది నీకు ఈ బావి చాలా లోతైంది కదా అంటే, అమ్మా, ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొంటాడు, కానీ నేను నీకు ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, ఎప్పుడు దప్పికొనడు. ఎందుకంటే ఈ నీరు నీలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుంది. నీలో నుండి లేఖనం చెప్పినట్లు నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. జీవజల నది నీలోకి ప్రవహిస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వాక్యము నీలో ఉంటే ఈ జీవజల నది నీలోనికి ప్రవహిస్తుంది. నీలో నుండి ఇతరులు అనేకులు నీ మాటలు విని, నీ జీవితం విని, నీ యొక్క బ్రతుకు, నీ సాక్ష్యము చూచి అనేకులు ఈ జీవజల నదిని త్రాగి ఆత్మీయంగా వారు తృప్తి పొందుతారు. జీవజల నది యేసు ప్రభువే. ఆయన వాక్కు నీలో ఉంటే, ఆయన నీవు రక్షకునిగా స్వీకరిస్తే, యేసు నీలోనికి వస్తే ఆ జీవజల నది ఆయన ప్రవాహము నీలోనికి వస్తే నీవు బ్రతుకుతావు. వడిగా పారు ఈ నది ఎక్కడికి ప్రవహించునో అక్కడ సమస్తం బ్రతుకును అని యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో అక్కడ దేవుని వాక్యములో మనకు కనబడుతుంది. వడిగా పారు ఈ నది ఎక్కడకు పారునో అక్కడ సమస్తము బ్రతుకును. యేసువారు ఎవరి జీవితంలోకి వస్తే, రక్షకుడిగా ప్రభువుని ఎవరు అంగీకరిస్తే, ఎవరి జీవితంలోనికి యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు ప్రవహిస్తే ఆ జీవజల నది వారి జీవితాన్ని మరి ఎంతో సంతోషంతో నింపుద్ది, ఎంతో ప్రభావంతో నింపుద్ది. ఎంతోమంది జీవితాలు ఆత్మీయంగా మారుతాయి. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. ఆ తోటలో నుండి బయలు వెళ్ళినటువంటి ఏదెనులో నుండి ఆ బయలుదేరిన ఒక నది అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. 4 శాఖలు. దేవుని వాక్యములో ఈ మాట మనం గమనిస్తే ఈ యొక్క 4 శాఖలు, మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశం అంతటా చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైంది. అక్కడ బోళమును గోమేధికములు దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూర్చు దేశం అంతటా చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు నది. ఈ 4 నదులు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలుసా? ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎక్కడున్నాయో తెలుసా?
నూతన నిబంధనలో ఉన్నాయి. ఈ 4 నదులు యేసుక్రీస్తు వారి జీవితము, ఆయన మాదిరి జీవితం, ఆయన ప్రవర్తన, ఆయన బోధలు, ఆయన అద్భుతాలు, ఆయన చేసిన సేవ, ఆయన శిలువ మరణము, పునరుత్థానము, ఆరోహణమును గూర్చిన సత్యములు మనకు బయలుపరిచే ఈ 4 సువార్తలే ఆ 4 నదులు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు ఆ 4 నదులు. ఈరోజు వరకు ఆ నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈరోజు వరకు ఎక్కడెక్కడైతే దేవుని వాక్యం బోధించబడుతుందో ఆ వాక్యములో వారు బోధించేది యేసును గూర్చిన సత్యం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఈ జీవజల నది ప్రవహిస్తూ ఉంది. క్రీస్తు వాక్యం ప్రవహిస్తూ ఉంది. ఈ సువార్తల్లో, ఈ 4 నదులలో, ఈ 4 నదుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ 4 నదులు చాలా విలువైనవి. ఈ 4 నదుల్లో ఏముంది? అది హవీలా దేశం అంతటా చుట్టుపారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైంది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును దర్శించడానికి వచ్చిన తూర్పు దేశ జ్ఞానులు తీసుకువచ్చినటువంటి బహుమానాల్లో మొట్టమొదటి బహుమానం ఏది అంటే బంగారం, గోల్డ్. యేసువారి యొక్క జీవితాన్ని ఈ లోకానికి అందించినటువంటి మత్తయి సువార్తలో ఆయన యొక్క జీవితము బంగారము లాంటి జీవితం. నీ జీవితాన్ని విలువైనదిగా చేస్తుంది. విలువైనది జీవితం వికసించున యేసుతో, విన్నావ ఈ యేసు చరితం, వెలుగొందగా ఈ దినం, ఏ దినమున ఏ మగునో ఎరుగము మనము, యేసుని చేరుటనేడే రక్షణ దినము, ఏ క్షణమున ఏ మగునో ఎరుగము మనము, యేసుని చేరుట నేడే రక్షణ దినము, ఏ తెలిసిన అది చాలు, ఎదలో నమ్ముట మేలు, యోచించి ప్రభు సన్నిధి చేరరావా, విలువైనది జీవితం వికసించున యేసుతో. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విలువైన జీవితంగా మనల్ని మారుస్తాడు. శ్రేష్టమైన బంగారం వంటి జీవితం. యేసువారి యొక్క మాటలు విశ్వసిస్తే, యేసుక్రీస్తు శిలువలో కార్చిన ఆ పవిత్ర రక్తంతో కడగబడితే, ఆయన నామమందరి విశ్వాసమే విలువైన జీవితం అనేది. యేసువారి రక్తం విలువైంది. అమూల్యమైన రక్తము ద్వారా మనము కడగబడుతున్నాం, మనము శుద్ధి చేయబడుతున్నాం. విలువైన బంగారంగా మనము ఆయనకు మన జీవితాన్ని సమర్పించాలి. శ్రేష్టమైన బంగారం. రెండవది ఏది? బోళము. యేసువారు ఆయనకు అర్పించినటువంటి ఆ జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు అర్పించిన కానుకల్లో కానుక బోళం. యేసువారి యొక్క శిలువ మరణం, ఆయన శ్రమలు, ఆయన మన పాప శాపములను భరించి పొందినటువంటి ఆ యొక్క బాధలు, హింస, బాధ, పడవబడ్డాడు, చీల్చబడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, తల మీద ముండ్ల కిరీటముతో, 4 కాళ్ళు చేతులలో మేకులతో శిలువ మీద అవమానించబడినటువంటి యేసు బోళము మన కొరకు భరించాడు. క్రీస్తు సువార్తలలో ఈ బోళం మనకు కనిపిస్తూ ఉంది. యేసువారి మరణం మన కొరకు, మన పాపముల విడుదల కొరకు, విమోచన కొరకు, రక్షణ కొరకు. హల్లెలూయా.
తర్వాతది గోమేధికములు. గోమేధికం విలువైనటువంటి మణులు ఇవి. యోహాను సువార్తలో విలువైనటువంటి మాటలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 4 నదులు, 4 సువార్తలు, ఇది కూతురి దేశం అంతటా పారుచున్నది. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఆదాము యొక్క పని ఏంటంటే ఈ ఏదైనా తిని తాగి పడుకోవడం కాదు. ఆ ఏదైనా తోటలో పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని తోటలో పని చేయాలి. కేవలం పాదులు పాస్టర్లే కాదు, సువార్థికులు సేవకులే కాదు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేవుని సేవ చేయాలి, దేవుని సువార్త బోధించాలి, దేవుని వాక్యం బోధించాలి. తమ జీవితం ద్వారా, తమ సాక్ష్యం ద్వారా దేవునిని లోకానికి తెలియపరచాలి, క్రీస్తుని లోకానికి ప్రకటించాలి. ఇట్ ఈజ్ ఎవ్రీ క్రిస్టియన్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచారు. నీ తోటను నీవు సేద్యపరుస్తున్నావా, వదిలేసావా? సామెతల గ్రంథంలో ఒక తోట ఉంటుంది, 23వ అధ్యాయం. ఏముంటుంది అక్కడ అంటే, అది ఒక భయంకరమైనటువంటి జీవితం. సోమరిపోతు యొక్క చేను. అదేంటి, దానిలో ఏముంది? దానికి గోడ లేదు, అది కూలిపోయింది. అందులో ముళ్ళ తుప్పలు, గచ్చబొదలు, అన్ని పిచ్చి చెట్లు, ఇవన్నీ అందులో ఉంటాయి. క్రైస్తవుడా, నీవు సోమరితనముతో నీ ఆత్మీయ జీవితాన్ని సోమరివాని తోటలో లాగా ఉంచొద్దు. నీ తోటను సేద్యపరచు, నీ తోటను బాగు చేసుకో, కలుపులు తీసేసేయి, దున్ను, విత్తనం విత్తు, ఫలింప చేయడానికి దేవుడు ఆయన కృపావర్షం కురుమరిస్తాడు. తోటను సేద్యపరచు. ఇదిగో తోటను ఆ తడుపుటకు 4 నదులు దేవుడిచ్చాడు. దాన్ని కాయాలయ్యా. నీ తోటను కాయుటకు, నీ ఆత్మను కాయుటకు, నీ అంతరంగాన్ని కాయుటకు నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతాను, దుష్టుడైన సాతాను, భయంకరమైన దుష్టుడు ఏదైనా తోటలోకి ప్రవేశించాడు. కాపు లేదు కదా. ఏదైనా తోటలో ఉన్న ఆ యొక్క అవ్వను ముందు మాయ చేసి మోసం చేశాడు. అవ్వ ద్వారా ఆదామును కూడా మోసం చేశాడు. తోట కాపుదల లేకుండా అయిపోయింది. నీ తోట కూడా అట్లాగే కాపు కాయాలి. నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఊహలు, ఉద్దేశాలు, వీటిలో ఎక్కడ దొరికితే అక్కడ దూరాలను చూస్తున్నాడు సాతాను. తోటను కాచుకో, నీ ఆత్మను కాచుకో, నీ అంతరంగాన్ని కాచుకో, దేవుని వాక్యముతో నింపుకో. ప్రభువైన యేసు రక్తస్తుతి చేయి. దేవుని ఆత్మ ద్వారా నీవు నింపబడితే నీ ఆత్మ కాపుదలలో ఉంటుంది, భద్రతలో ఉంటుంది. ఆత్మను కాచుకో, చాలా ప్రాముఖ్యమైంది. సేద్యపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచాను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. దేవుని బిడ్డలారా, మన జీవితానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, నీవు దేవుని వాక్యమును అనుదినము ధ్యానించాలి. నీవు దేవునితో సహవాసం చేయాలి. ఆయన సన్నిధి నీతో ఉండాలి. ఆయన ప్రేమగల దేవుడు, దయగల దేవుడు. నీవు ఎంత పాపినైనా ఆయన కనికరించి క్షమించి తన రొమ్మున ఆనించుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, నూతన వస్త్రాలు ఇస్తాడు, మంచి విలువైన ఉంగరం చేతికి పెడతాడు.
నీకు విలువైనటువంటి పాదరక్షలు ఇస్తాడు. నీ ఆత్మీయ జీవితం చక్కగా నడుచుటకు కావలసిన ఏర్పాటు దేవుడు చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆత్మ మన జీవితంలో తీసుకుని వచ్చే గొప్ప మార్పు ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని, ఒక ఎండిన ఎడారిలాగా ఉన్న జీవితాన్ని, ఎండిన ఎముకలతో నిండిన జీవితాన్ని ఆయన జీవముతో నింపుతాడు. ఆయన శక్తినిస్తాడు, బలమిస్తాడు. సాతానుతో పోరాడే ఒక సైన్యంగా మనం తయారు చేస్తాడు. పరిశుద్ధాత్మను మీరు కోరండి. పరిశుద్ధాత్మ కొరకు మీరు అడగండి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఆకలి, అమ్మా ఆకలి అని, అమ్మా నేను పరిశుద్ధాత్మ కొరకు ఆకలి కొని ఉన్నానని నీవు దేవునితో చెప్పండి. పరిశుద్ధాత్మ కొరకు దేవుని అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును అనే గొప్ప వాగ్దానం ఆయన మనకిచ్చినాడు. పరిశుద్ధ ఆత్మ కొరకు అడగండి. దేవుని ఆత్మ కొరకు అడగండి. ప్రభు కృపను బట్టి నేను 1972 సంవత్సరంలో అక్టోబరు 2వ తేదీన ఉదయాన్న 9 గంటలకు పరిశుద్ధాత్మ నేను పొందినాను. ఆది అపోస్తలుల మీద ఆత్మవర్షము కుమ్మరించబడినట్టుగా దేవుడు నా పైన తన ఆత్మను కుమ్మరించాడు. దేవుని ఆత్మ అగ్ని చేత ఆయన నాకు అగ్ని బాప్తీసం ఇచ్చాడు. దేవుని ఆత్మ చేత నా జీవితం ఇదిగో అనేక రీతులుగా ప్రభువు మహిమ కొరకు ఆయన వాడుకుంటున్నాడు. దేవుని నామం కొరకు. నేను 83 సంవత్సరాల వృద్ధుడినే. అయినా నా అంతరంగంలో ఒక యవనస్తుడికి ఉన్నటువంటి ఆశ, కోరిక, దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యం బోధించాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ ఆశ నా అంతరంగంలో ఉంది. కేవలం పరిశుద్ధ ఆత్మ ఆయన నాలో ఉండబట్టి ఈ వాక్యం నేను బోధించగలుగుతున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినం వర్తమానం ద్వారా ప్రభుని దర్శించున్నాడని నేను నమ్ముతున్నాను. ఒక లోక సంబంధమైన వ్యక్తిలాగా, ఒక శరీరానుసారమైన వ్యక్తిలాగా ఉండొద్దు. దేవునిలోనికి రా. ఆత్మానుసారమైన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ చేత నింపబడి, తడపబడి, ఆత్మచేత దేవుని యొక్క కృపా వర్షము నీపై కుమ్మరించబడుచుండగా ఆత్మ ఫలములతో నింపబడిన వానిగా, నీతి ఫలములతో నింపబడిన వానిగా, దేవునికి ఇష్టమైన ఫలములు. పరమగీతంలో ఒక 4వ అధ్యాయం మాట ఉంటుంది, 5వ అధ్యాయం చివరిలో. అక్కడ ఏముంటుందంటే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయును గాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. దేవుని బిడ్డ, నీ ఆత్మే ఆ ఉద్యానవనం. నీ ఆత్మలోనే దేవుడు కోరే ఫలాలు నీవు ఫలించాలి. ప్రభువుకి ఇష్టమైన ఫలములు ఫలించాలి. ప్రభు అయిన దేవుడు తన కృపావర్షం, తన ఆత్మవర్షం నీపై కుమ్మరించి నీ ఆత్మను ఒక ఫలభరితమైన తోటగా, ఏదేను వనముగా మార్చి, ఆయన సర్వసమృద్ధి అయిన తోటగా మార్చి, దేవుని నామ మహిమార్థమై నీ జీవితాన్ని దేవుడు ఆత్మవర్షముతో, జీవజల నదులతో తడిపి దాన్ని వృద్ధి పొందించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, శక్తివంతుడా, జీవాధిపతి, ఈ దినం వర్తమానం ద్వారా నీవు నీ జనులతో మాట్లాడి ఉన్నాను నమ్ముచున్నాను. ఓ దేవుని నది, పరలోకపు జీవజల నది మాపై కుమ్మరించబడి, మా ఈ ఆత్మవర్షము చేత, ఈ ఆత్మ జీవజల నది మాలో ప్రవహించుట చేత మేము అనేకులకు క్రీస్తు వాక్యము, క్రీస్తు నామమును ప్రకటించు సాక్షులముగా ఉంటకు నీ కృపా సహాయం మాకు దయచేయి. నీ ఆత్మ దీవెన మాకు దయచేయి. నీ యొక్క సన్నిధాన ఆశీర్వాదముతో మా బ్రతుకులు నీవు నింపుమని ఘనత, మహిమ, ప్రభావం పొంది ప్రతి ఆత్మను తడుపుము ప్రభువా. నీ ఆత్మవర్షముతో, కృపావర్షముతో, ఈ సత్య సువార్త వాక్యముతో తడిపి నీ నా మహిమార్థమై ఫలించు వృక్షములు నీ యొక్క ఆత్మ జీవితంలో వారు కలిగి ఉంటే కృప దయచేయి. యేసు పుణ్యనామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.